హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ సైడ్ వేస్ అండ్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయింది అండ్ మార్నింగ్ 25,680 దగ్గర నుంచి ఓపెన్ అయింది. నిఫ్టీ స్మాల్ గ్యాప్ అప్, మరీ అంత పెద్దది ఏం లేదు. సో ఈ గ్యాప్ నుంచి ఫస్ట్ 5 minutes క్యాండిల్ తర్వాత మంచి బుల్లిష్నెస్తో నిఫ్టీ ట్రేడ్ అయింది అండ్ 25,800 వరకు డైరెక్ట్ ర్యాలీ అయిపోయింది 10 AM లోపే, 10 AM వరకు. సో అక్కడ నుంచి రెసిస్టెన్స్ అనేది 25,800 దగ్గర ఉండడం వల్ల అక్కడ నుంచి స్మాల్ రిజెక్షన్తో మళ్ళీ ఫాల్ అయింది అండ్ మ్యాక్సిమం ఈ ఫాల్లో 25,740 దగ్గర నుంచి స్మాల్ రివర్సల్ వచ్చింది. అయినా మళ్ళీ రిజెక్ట్ అయిపోయి 25,000 లాస్ట్ 700 వరకు నిఫ్టీ ఫాల్ జరిగింది. సో 700 అండ్ మార్నింగ్ ఫస్ట్ 5 minute క్యాండిల్ ప్లస్ ఈరోజు మార్నింగ్ ఎక్కడైతే హై ఇచ్చిందో 25,800 ఎగ్జాక్ట్లీ కీ లెవెల్స్ దగ్గర నుంచే నిఫ్టీ బౌన్సింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. 700 నుంచి నిఫ్టీ బౌన్స్ అయింది 25,780 వరకు అండ్ మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ వచ్చింది అండ్ మళ్ళీ మంచి రైజ్ ఇచ్చింది 25,700 దగ్గర సెకండ్ టైం సపోర్ట్ తీసుకొని అండ్ ఈ సపోర్ట్ వల్ల నిఫ్టీ 700 to 800 పైన కూడా వెళ్దామని బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ తీసుకోవడం వల్ల ప్యానిక్లో మళ్ళీ సెల్ ఆఫ్ స్టార్ట్ అయిపోయింది. 25,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అవ్వడం వల్ల అండ్ ఈ రెసిస్టెన్స్ తర్వాత నిఫ్టీ మ్యాక్సిమం ఇప్పుడు 700 అండ్ 800 కీ లెవెల్, ఈ 2 levels లోపల నుంచే నిఫ్టీ ట్రేడ్ అవుతుంది కదా. సో నిన్నటి మార్కెట్లో కూడా సేమ్ అదే జరిగింది. సో అదే రేంజ్, కాకపోతే నిఫ్టీ 25,850 వరకు వెళ్ళింది. సేమ్ 25,600 నుంచి సపోర్ట్ తీసుకొని సో 600 అండ్ 700 సో 2 ఒక సపోర్ట్ కీ లెవెల్స్ అవే. సో మీరు 25,600 అనుకోవచ్చు, ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. అది ఇది ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రమే మనం నెగిటివ్గా చూడాలి. మళ్ళీ బేరిష్నెస్, ప్యానిక్ క్రియేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 25,600 కీ లెవెల్ బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రమే, ఆర్ఎల్స్ ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ ఏంటంటే నిన్నటిలాగా మరీ వోల్టైల్ లేకుండా సో ఇది ఒక లెవెల్ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. 25,800 అండ్ 25,700 ఈ కీ లెవెల్ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఈరోజు నిఫ్టీ ఇందులోనే ట్రేడ్ చేసింది. మ్యాక్సిమం మార్నింగ్ నుంచి సపోర్ట్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాయి అండ్ పైన నుంచి 25,900 800 దగ్గర నుంచి కూడా రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల సో నిఫ్టీ మరీ అంత ఎక్కువ బ్రేక్అవుట్ ఇవ్వలేక మళ్ళీ కూల్ ఆఫ్ సెల్ ఆఫ్ స్టార్ట్ అయింది. సో ఇదే రేంజ్ నుంచి మ్యాక్సిమం రేపు గ్యాప్ అప్ ఆర్ సైడ్ వేస్, గ్యాప్ అప్లో సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఈ కీ లెవెల్స్ కనుక 25,600 బిలోకి బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రమే మనం నిఫ్టీని ఒక మళ్ళీ ప్యానిక్ సెల్లింగ్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అంతవరకు నిఫ్టీ ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ మళ్ళీ లేకుంటే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. 26,000 వరకు నిఫ్టీ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మన దగ్గర పాజిటివ్ న్యూస్ ఏమైనా ఉంటే మాత్రమే, అది గ్లోబల్గా అయినా అవ్వచ్చు లేకుంటే ఇండియా నుంచి అయినా పాజిటివ్ న్యూస్ రావచ్చు. అండ్ ఫ్రైడే రోజు ఆర్బీఐ రేట్ కట్ పాలసీ ఉంది కదా, సో దానివల్ల కూడా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ న్యూస్ వల్ల కూడా మార్కెట్ మళ్ళీ మంచి బుల్లిష్ ర్యాలీ తీసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఆర్బీఐ రేట్ కట్ అనేది కరెక్ట్ లేకుంటే మాత్రం నెగిటివ్గా ఆర్ ఎలాంటి రేట్ కట్ లేకుంటే నిఫ్టీ కొంచెం స్లైట్గా సెల్ ఆఫ్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.